దర్శనం అయ్యేదాకా బ్లాగ్ కంటిన్యూ అయితేనే ఉంటుంది. మంచి మంచి ప్లేసెస్, కొన్ని కొంచెం ఇంపార్టెంట్ ఏమైనా మనం తెలుసుకునేటివి ఏమైనా ఉన్నా ఇట్లా బ్లాగ్ చేస్తూనే ఉంటాం. మీరు కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లే, సబ్స్క్రైబ్ చేయట్లే. కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. మంచి మంచి క్యాప్చర్ చేస్తుంటాం, స్టిల్ కంటిన్యూ చేసుకుంటూ పోతూనే ఉంటాం బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో తీస్తా. అప్పటిదాకా బాయ్ బాయ్. పెట్రోల్ స్మెల్ ఎంతమందికి ఇష్టమో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లేదు ఏం లేదు, మంచిగా వస్తుంది. మేకప్ వేసుకున్నాడు ముఖం. ఏం లేదు, న్యాచురల్ బ్యూటీ. Hey y'all, come look at this. అలాగే తెలుసు నేను న్యాచురల్ బ్యూటీ. నేనేదన్నా ఇగో బొట్టేట పోయి చెప్తా బొట్టేట నువ్వేసావు ఫ్రెండ్స్. తిన్నావా? మంచిగా ఉందా ఫుడ్? ఏంటి బ్రో అంత మాట అన్నావు? Later that same evening. న్యాయానికి ధర్మానికి ప్రతిబింబాలు అయితే నువ్వు పోలీసా? ఏ పోలీస్? ఏ ఊర్లా? ఏ ఊర్లా? కొందరు మీ అంతా సిటీ. మేము కొంచెం రాయల్ గా ఉంటాం. బాగా రాయలా? మాస్ ఊర మాస్ నీ ఛానల్ ఎక్కడవా? ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరు చేసుకోకండి గైస్. చేసుకుంటారు మీరు, చాలా మంచోళ్ళు కదా. ఆనుమత్యాలు. 12 seconds later. విజయవాడ వ్లాగ్స్ ఫ్రెండ్స్. విజయవాడ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ప్రకాశం బ్యారేజ్. అసలు నైట్ టైంలో ఇంత మంచి వ్యూ మనకు డే టైంలో వచ్చినప్పుడు అస్సలు దొరకదు. ఎప్పుడైనా వచ్చినప్పుడు నైట్ టైంలో ఉండి స్టే చేసి మరి ఇట్లాంటి వ్యూని మనం చూడాల్సిందిగా. క్లాస్లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. Day 2. గుడ్ మార్నింగ్. మనం మార్నింగ్ 5కి లేచి స్నానం చేసుకొని గుడికి వచ్చినాము, దర్శనం చేసుకున్నాం అని చెప్పి కొబ్బరికాయల కోసం చూస్తున్నాము. మార్నింగ్ 5 ఎంత బాగుంది. నేను బ్లాగ్ తీసి అందరు నన్నే చూస్తున్నారు, ఏమనుకోకండి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. లోపలికి ఫోన్ ఉందో లేదో తెలియదు. మళ్ళీ దర్శనం అయిపోయాక మళ్ళీ మీతో మాట్లాడతా. ఒకసారి అయితే మంచి వైబ్ చూడండి. మార్నింగ్ వైబ్ ఎలా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్.
వాట్ ఏ వ్యూ. వచ్చేసి ఇప్పుడు బ్యాక్ టు హైదరాబాద్ వెళ్తున్నాము. హైదరాబాద్ వెళ్ళే మధ్యలో గిట్ట ఏదైనా ప్లేసెస్ కనిపిస్తే అయితే నేను షూట్ చేస్తా. ఏదైనా టెంపుల్స్లో అలా చూసుకుంటూ వెళ్దామని. బట్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టిల్ ఇప్పటిదాకా ఒక్క మూమెంట్లో ఇట్లా బోర్ వచ్చిందే లేదు. అలా మీరు గిట్ట మీ ఫ్రెండ్స్తో అలా టైం దొరికినప్పల్లా హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం న్యూ ఛానల్ కాబట్టి కంపల్సరీ కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తే చాలు. నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలి అనుకుంటున్నాను. మీ అందరి బ్లెస్ గిట్ట నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీటెడ్. కానీ నేను చాలా ట్రై చేస్తా ఫోన్ తీసుకెళ్దామని చెప్పి. బట్ అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఫోన్ తీసుకెళ్ళడానికి అస్సలు వీలు లేకుండే. ప్లస్ ఇంకొకటి చాలా రష్ ఉండిపోయినారు ఇవాళ. చాలా అంటే చాలా రష్ ఉన్నారు. ఒకవేళ ఫోన్ తీసుకొని వెళ్ళి ఉన్నా గిట్ట ఆ రష్లో మాత్రం వీడియోస్ తీయలేమేమో మేబీ. అంత ఘోరం రష్ ఉన్నారు. మాకే ఈజీలీ 2 to 3 hours దాకా పట్టింది దర్శనానికి. కాకపోతే ఫైనల్గా బ్లెస్డ్ అనిపించింది. ఇంకా కంటిన్యూ చేద్దామని అనుకున్నుండే వ్లాగ్ అక్కడ నుంచి గిట. కాకపోతే అక్కడ ఉన్న రష్కి అక్కడ ఉన్న నాయిస్కి ఏం వినిపించదు వీడియో చేసిన గిట అని చెప్పి ఇంకా వీడియో ఏం చేయలేకపోయా. బట్ సక్సెస్ఫుల్గా మంచిగా దర్శనం అయిపోయింది. ఎప్పుడు ఖాళీ దొరికినా ఈ బిజీ లైఫ్ స్టైల్లో కొంచెం స్పేస్ తీసుకొని కొంచెం టైం తీసుకొని ఇలా బయటికి వచ్చి మంచి మంచి క్లైమేట్స్ మంచి మంచి వ్యూస్ ఇవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలని నా ఒక చిన్న ఆశ. నాకే కాకుండా చాలామందికి ఉంటుండొచ్చు మేబీ కొంచెం టైం దొరికినా ఇలా వెళ్ళాలని. ఇంకా మనం రూమ్ చెక్అవుట్ చేసేసాము. దర్శనం అయిపోయింది కాబట్టి రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. ప్రసాదం తీసేసుకున్నాము. ఇంకా తినుకుంటూ వెళ్ళిపోవడమే. బట్ ప్రసాదం మాత్రం లడ్డూకి 20 to 30 రూపీస్ అనుకుంటా. పులిహోర 15 రూపీస్. చక్కెర పొంగల్ అని 20 రూపీస్ స్వీట్. బట్ ఎంత ఆర్గానిక్గా ఉంది, ఎంత బాగుంది కొంచెం గిట్ట కల్తీ లేకుండా చాలా నీట్గా చేశారు. ప్రసాదం మాత్రం చాలా. హాయ్ గైస్, విజయవాడ నుంచి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. పడుకొని ఇప్పుడు లేచా. యాక్చువల్లీ రాగానే నేను వీడియో చేద్దాం అనుకున్నా. బట్ అసలు నా వల్ల అవ్వలే. చాలా టైర్డ్ అయిపోయా జర్నీ చేసేసి. ఇక పడుకొని ఇప్పుడు లేసా. ఈ వీడియో మాత్రం మంచిగా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసా. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈ వీడియోలో నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను మీతో కనెక్ట్ అయ్యి. అంటే నాకు మాట్లాడాలనిపించింది. ప్రతి ఒక్కటి వీడియో తీసా. బట్ కొంచెం ఏదైనా తప్పుగా మాట్లాడినంటే సారీ. కొంచెం ఎంజే ఛానల్ని సపోర్ట్ చేయండి. బాగా బడుకుండిపోయా కాబట్టి ఇలా ఉన్నా, ఏమనుకోకండి. ఇంకా బాయ్. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం మీ లవ్ మాకు అందించండి. బాయ్.